బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇరాక్కు చెందిన సాయుధ బృందం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చిన వారికి 10 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 85 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది. ఈ మేరకు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్గా పిలిచే ఒక సాయుధ సంస్థ ఈ సంచలన ప్రకటన విడుదల చేసింది. సంబంధిత సోషల్ మీడియా వేదికలు దీన్ని ప్రచారం కూడా చేశాయి. ఇరాక్ ప్రభుత్వం మాత్రం దీన్ని అధికారికంగా ఎక్కడా కూడా ధృవీకరించలేదు. ఈ అంశంపై అమెరికా నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. ఆ ప్రకటనలో ట్రంప్ ఓ నేరస్తుణ్ణి ఇస్లామిక్ రెసిస్టెన్స్ పేర్కొంది. ఇరాన్ మద్దతున్న సీనియర్ కమాండర్లు ఖాసిం సోలైమానీ, అబూ మహ్దీ అల్ మహందీస్ మృతికి ట్రంప్ బాధ్యుడని ఆరోపించింది. తమ నాయకుల హత్యకు ప్రతీకారం ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటాం, బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. అమెరికా పాలకుల నైతిక పతనానికి ట్రంప్ చర్యలే కారణమని ఆరోపిస్తూ ఖురాన్లోని ఒక వాక్యాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయితే 2020 జనవరిలో బాగ్దాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో ఐఆర్జీసీ అధ్యక్షుడు ఖాసిం సోలైమానీ, ఇరాక్ మిలీషియా నేత అబూ మహ్దీ అల్ మహందీస్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా ఇరాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైనటువంటి పరిస్థితుంది. నాటి నుంచి ఇరాన్ అనుబంధ సాయుధ బలగాలు అమెరికా ప్రయోజనాలు, ఉన్నతాధికారుల్ని లక్ష్యంగా చేసుకుని పలుమార్లు బెదిరింపులకు దిగుతూనే ఉన్నాయి. తాజా ప్రకటనతో ట్రంప్ భద్రతపై మరొకసారి చర్చ జోరందుకుంది. ఇక ఇలాంటి హెచ్చరికలను అమెరికా భద్రతా సంస్థలు అత్యంత తీవ్రంగా పరిగణించి భద్రతను మరింత పటిష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో, ట్రంప్ను హతమారుస్తాం అని ఈ సాయుధ సంస్థ ప్రకటన చేసిందో, మళ్ళీ ఒకసారి కొంత ఉద్రిక్తపరమైనటువంటి ఘర్షణ పూరితమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ట్రంప్కి సంబంధించి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ యుద్ధం మరొక స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్కి అలాగే అమెరికాకి మధ్య ఎలాంటి ఉద్రిక్తత, ఘర్షణ అనేది ఉందో మనం చూస్తున్నాం. హర్మూజ్ దగ్గర పూర్తిగా సీ మైన్స్ని పెట్టి వాణిజ్య నౌకలను కూడా పూర్తిగా పేల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. హర్మూజ్ కేంద్రంగా ఉద్రిక్తతలు కొనసాగుతుంటే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని పూర్తిగా తమ హస్తగతం చేసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని పీకాక్స్ పర్వత శ్రేణి లోపల దాగున్నటువంటి ఆ అణుబాంబులను కూడా పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ఒక ప్రణాళికను రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొన్ననే ఇరాన్కి సంబంధించి మాజీ విదేశాంగ మంత్రి కూడా ఒక ప్రకటన చేశాడు. పశ్చిమాసియాలో ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా సైనికులు ఒక 100 మందిని కిడ్నాప్ చేసి ఇరాన్కు తీసుకొస్తే అప్పుడు అమెరికాకి బుద్ధి వస్తుంది, అప్పుడు అమెరికా మన వైపు మనం చెప్పినట్టు వింటుందని చెప్పి ఆయన కూడా ఒక కామెంట్ చేశాడు. సో ఒకవైపు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు, మరోవైపు యుద్ధం మరొక స్థాయికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్, ఒక ఘర్షణ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక సాయుధ సంస్థ ట్రంప్ మీద గురిపెట్టాం, ట్రంప్ను హతమార్చిన వాళ్ళకి 85 కోట్ల రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామనేసరికి మళ్ళీ ఆ ఉద్రిక్తలు అనేవి ఇంకా మరొక స్థాయికి పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీని మీద ఇటు ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, లేకపోతే అమెరికా అధ్యక్ష భవనం కానీ ఎలాంటి ప్రకటన కూడా చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది.